కాలేజ్ అమ్మాయిలకు కానీ వీళ్ళకి కానీ ఓన్లీ పెళ్లి వస్తుందంటేనే వాళ్ళు జిమ్ చేయడం స్టార్ట్ చేస్తారు. పెళ్లి టైంకి వచ్చేసరికి సార్ ఏం చేస్తా తెలియదు, 3 months టైం ఉంది, నేను సన్నగా అవ్వాలి, పెళ్లి టైం కల్లా లీన్గా కనపడాలి. పెళ్ళి ఉందనో ఏదో ఫంక్షన్ ఉందనో కాకుండా మీ బాడీ కోసం మీకోసం మీరు యాక్టివిటీని క్రియేట్ చేసుకోవాలి, ఈవెంట్ కోసం కాదు. ఇంట్లో నుంచే ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోవాలని అంటే ఉన్న చిన్న టిఫిన్ బాక్స్ లో ఏమేమి ఇంక్లూడ్ చేసుకోవాలి దాంట్లో? పన్నీర్ అని, టోఫు అని, సోయా చంక్స్, బీన్స్, ఓకే, అలాగే లీఫీ వెజిటేబుల్స్. చాలా మంది బిజీ లైఫ్ స్టైల్లో పడి ప్రాపర్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయరు. బ్రేక్ఫాస్ట్ మ్యాండేటరీ అండి. అట్లీస్ట్ కుదరకపోతే ఏదో ఒక మీల్ రీప్లేస్మెంట్ లైక్ మిల్క్ షేక్ అని, మీరు ఏ మీల్ తీసుకున్నా సరే విత్ ఇన్ నెక్స్ట్ 2 to 3 hours తర్వాత మళ్ళీ మీకు హంగర్ ఫీల్ రావాలి. పొద్దున మీల్ తింటే రాత్రి వరకు ఆకలేయట్లేదంటే వీళ్ళు ఎంత మీల్ తిన్నట్టే. మీ హెల్త్ మీరు ఎంత స్ట్రాంగ్గా ఉన్నా 1% కూడా ఎవరైనా అడిగితే ఎవరు వాళ్ళు కూడా తీసుకోలేరు, కానీ మీ డబ్బులు తీసుకోవచ్చు. మీకు అర్థమైంది కదా? నమస్కారం వెంకట్ గారు. మీ ఫిట్నెస్ చూసి లేదంటే చాలా మంది సెలబ్రిటీస్ ఇన్స్పిరేషన్ చూసి మాకు కూడా ఒక ఆడవాళ్ళకు కూడా వెళ్ళాలి, మేము కూడా జిమ్స్ ఆర్ నాట్ మెంట్ ఫర్ మెన్, ఓన్లీ మెన్, ఉమెన్ కూడా ఈ మధ్య కాలంలో చాలా మంది ఫిట్నెస్ గోల్ తీసుకుంటున్నారు. సెలబ్రిటీస్ దగ్గర నుంచి కాలేజ్కి వెళ్ళే దగ్గర నుంచి డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా యాజ్ ఏ మదర్ అయిన తర్వాత కూడా చాలా మంది పోస్ట్ పార్టం ప్రెగ్నెన్సీ తగ్గాలి అనేది ఆ గోల్ తీసుకొని దానిపైన వర్క్ చేస్తున్నారు. బట్ స్టిల్ ఇంకా కొంతమంది జిమ్ మీద ఉన్న ఒక మిస్కాన్సెప్షన్ పైన వెనకబడిపోతున్నారు. ఇప్పుడు విలేజెస్లో చూసుకోండి, ఇప్పుడు సిటీలో అంటే ఎవరినో ఒకళ్ళు ఇన్స్పైర్ చేసో లేకపోతే ఒక ఫ్రెండ్ ద్వారానో ఏదో విధంగా వెళ్తున్నారు జిమ్కి, ఫిట్నెస్గా ఎంతో కొంత ఉంటున్నారు. బట్ విలేజెస్లో ఉన్న వాళ్ళు, ఒక యావరేజ్ మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళు ఈ బాడీ షేమింగ్తో పాటు వాళ్ళ మెంటల్ హెల్త్ కూడా డిస్టర్బ్ అవుతుంది మ్యారేజ్ తర్వాత కానీ, ఈవెన్ స్కూల్ కాలేజ్లో ఉన్న వాళ్ళు కానీ. సో జిమ్ అంటే ఏంటి? ఓన్లీ మసిల్ బిల్డింగ్, ఒక హీరో లాగా 6 pack కనిపించడమేనా, లేకపోతే ఫిట్నెస్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమా? సో ఫిట్నెస్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం అండి. ఓకే, సో జిమ్ అంటే బేసిక్ ఏంటంటే హెల్తీ లివింగ్ అంతే. ఓకే, మనం ఒక విమెన్నే ఉన్నారు, రోజుకి 10 గంటలు ఎక్సర్సైజ్ చేశారు, ఒక మెన్ లాగా ఎవరుగా, అంతే కదా. సో ఫిమేల్ అనేవాళ్ళు ఈస్ట్రోజన్ డామినేటర్. ఓకే, సో టెస్టోస్టెరాన్ డామినేటర్ లాగా ఎట్టి పరిస్థితుల్లో ఎంత చేసినా ఎంత తిన్నా అవరు. చాలా మందికి ఆ మిత్ అంతే, ఎక్కువ జిమ్ చేస్తే కండ్లు వస్తాయి అంటే అనుకుంటారు లేడీస్. ఏం రావు, ఇంకా స్ట్రాంగ్ అవుతారు, ఇంకా స్ట్రెంగ్త్ అవుతారు. ఒక విమెన్కి బోన్ డెన్సిటీ తొందరగా తగ్గిపోతుంది, ఎందుకంటే ప్రెగ్నెన్సీ తర్వాత ఫీడింగ్, దీని తర్వాత ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోకపోవడం, పిల్లల కేరింగ్లో వీళ్ళు ప్రాపర్ డైట్ అనేది ఫాలో అవ్వకపోవడం, రెస్ట్ సరిగా లేకపోవడం, నిద్రలు ఉండవు చిన్నపిల్లలకి. నేను కూడా చూసా మా ఇంట్లో. ఓకే, సో స్లీప్ సరిగా లేకపోవడం, దీనివల్ల హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ రావడం. సో చాలా మంది ప్రెగ్నెన్సీలో ఇన్సులిన్ స్పైక్స్ అనేది కనపడుతుంది, డయాబెటిక్ స్టార్ట్ అవ్వడం, లేదా థైరాయిడ్ లెవెల్స్ పెరగడం, గెస్టేషనల్ డయాబెటీస్. సో అది కంటిన్యూ అయిపోయిన తర్వాత మళ్ళీ డయాబెటిక్లో కన్వర్ట్ అవుతుంది. కొంతమందికి ఏమో మళ్ళీ తగ్గుతున్నాయి. సో ది రీజన్స్ ఏంటి? ప్రాపర్ రెస్ట్ లేకపోవడం బేసిక్గా. ఓకే, సో ఎప్పుడైతే రెస్ట్, న్యూట్రియంట్ సప్లై అనేది ప్రాపర్గా ఇవ్వగలిగితే అట్లీస్ట్ ఒక 30 to 40 minutes టైం తీసుకొని ఏదో ఒక యాక్టివిటీ, ఇప్పుడు జిమ్కి వెళ్ళి చేయలేదు, ఇంట్లోనే ఒక సైకిల్ తెచ్చుకొని, ఇంట్లోనే ఒక థ్రెడ్మిల్ తెచ్చుకొని, ఒక క్రాస్ ట్రైనర్ తెచ్చుకొని ఆ పిల్లలు పడుకున్నప్పుడు చేయడం, ఇంట్లోనే ప్రతి పనిని కుదిరితే వాళ్ళు చేసుకోవడానికి ట్రై చేయడం, అవును. ఈ మధ్య కాలంలో క్రియేట్ చేసుకోవడం. పిల్లలతో బిజీ అయిపోయి పని వాళ్ళని పెట్టుకొని ఆ ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది. ఆ ఫిజికల్ యాక్టివిటీని వీళ్ళే కొంచెం చూసిగా ఏదైతే పనులు చేస్తే మనకు బాగా హెల్ప్ అవుతుందో ఆ యాక్టివిటీస్ని కానీ క్రియేట్ చేసుకోగలిగితే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళ తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉందో అది ఫ్యాట్గా కన్వర్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు 3 categories లాగా మనం డివైడ్ చేద్దాం యాజ్ ఏ ఉమెన్ని. గర్ల్స్ అంటే స్కూల్ కాలేజ్ వాళ్ళు, బిఫోర్ మ్యారేజ్ కేటగిరీ. ఇంకో నెక్స్ట్ వచ్చేసి పెళ్ళి తర్వాత అమ్మాయిలు అనమాట. నెక్స్ట్ వచ్చేసి 40+, 50+ వాళ్ళకి. అంటే వీళ్ళకి ఎలా ఉంటుంది? బిఫోర్ మ్యారేజ్ వాళ్ళకి నేను ఎక్కువ తింటే లావ్ అయిపోతాను, లేకపోతే నెయ్యి తినకూడదు, లేదంటే ఎక్కువ రైస్ తినకూడదు, బాక్సులు తెచ్చుకున్నా ఇంతే ఉంటాయి ఆ బాక్సెస్, అసలు న్యూట్రియన్సే అందవు, ప్లస్ ఫిజికల్ యాక్టివిటీ లేదు. వాళ్ళని ఎలా చేంజ్ చేయగలుగుతాం మనం? అంటే వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ అనేది తెలియట్లేదు. అక్కడ పాయింట్ ఏంటంటే చిన్న బాక్స్ తెచ్చుకుంటారు కదండి, దాని తర్వాత తినే జంక్ ఎక్కువ. కరెక్ట్, మీకు అర్థమైంది. స్కూల్ కాలేజ్ అయిపోగానే ఫుడ్ అనేది ప్రాపర్ గా తింటున్నారు, కానీ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇంట్లో వాళ్ళు ప్రిపేర్ చేసి ఇచ్చినా దాన్ని కొంచెం అవాయిడ్, నెగ్లెక్ట్ చేసి ఆ స్కూల్లో దొరికే నూడిల్స్, పాస్తాను, పిజ్జాలు అవి ఎక్కువ తీసుకుంటున్నారు, పాప్కార్న్ అని. ఒక హెల్దీ లైఫ్ స్టైల్ గా మారడానికి వాళ్ళు ఏమేమి చేంజెస్ చేసుకోవాలి వాళ్ళ లైఫ్ స్టైల్లో? ఇప్పటి వరకు అంటే
కాలేజ్ అమ్మాయిలకు గానీ, వీళ్ళకి గానీ ఓన్లీ పెళ్లి వస్తుందంటేనే వాళ్ళు జిమ్ చేయడం స్టార్ట్ చేస్తారు. వెయిట్ లాస్ అవ్వాలి. ఒక నెలలో మా పెళ్లి ఉంది. ఇప్పుడు నేను తగ్గాలి. అప్పటి మట్టికి ఆ థాట్ రాదు. అప్పుడే వస్తుందన్నమాట. అవునండి. ఎవరైనా ఒక మెన్ గానీ, ఉమెన్ గానీ ఎవరు చూసుకున్నా పెళ్లి టైంకి వచ్చేసరికి సార్ ఏం చేస్తారో తెలియదు. 3 months టైం ఉంది. నేను సన్నగా అవ్వాలి. పెళ్లి టైం కల్లా లీన్‌గా కనపడాలి. అవును. సో దెన్ అయిన తర్వాత ఒక 2-3 years తర్వాత సో పిల్లలకి ప్లాన్ చేస్తున్నామండి. సో మా డాక్టర్ దగ్గరికి వెళ్తే కంపల్సరీ వెయిట్ తగ్గమన్నారు. నేను చేస్తున్నాం అంటారు. దాని తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళారు. ఎంత తగ్గినా బరువు తగ్గట్లేదండి. సో 2 months నుంచి చేస్తున్నాను. ఓకే. సో ఏంటి అని నేను బ్లడ్ వర్క్స్ చేయించుకుంటే ఈ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉన్నాయంట, నాకు థైరాయిడ్ ఉందంట, పీసీఓఎస్ ఉందంట అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ రావడానికి ఫౌండేషన్ అంటే ఆన్ అండ్ ఆఫ్ కాకుండా అట్లీస్ట్ వీక్లో 3 days కనుక మనం చేయగలిగితే ఈ ఫ్లక్చువేషన్స్ రావు. అంటే ఇంట్లో సో కాబట్టి అంటే పెళ్ళి ఉందనో ఏదో ఫంక్షన్ ఉందనో కాకుండా మీ బాడీ కోసం మీకోసం మీరు యాక్టివిటీని క్రియేట్ చేసుకోవాలి. ఈవెంట్ కోసం కాదు. వాళ్ళ కోసమే చేసుకోవాలి తప్ప అంతే. ఈవెంట్స్ కోసం ఏదో పెళ్లి బర్త్డే మీ ఉందని. హెల్త్ మీరు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా 1% కూడా ఎవరైనా అడిగితే ఎవరు వాళ్ళు కూడా తీసుకోలేరు. కరెక్ట్. కానీ మీ డబ్బులు తీసుకోవచ్చు. మీకు అర్థమైంది కదా. అవును. సో సో అంటే బేసిక్గా ఇంట్లో నుంచే ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోవాలని అంటే ఉన్న చిన్న టిఫిన్ బాక్స్ లో ఏమేమి ఇంక్లూడ్ చేసుకోవాలి దాంట్లో? అన్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు అండి. ఏదైనా సరే అంటే ఏ ఫుడ్లో అయినా అంటే ఏ మీల్లో అయినా మీరు అట్లీస్ట్ ఒక 20-25 grams ఆఫ్ ప్రోటీన్ పెట్టుకుంటే చాలు. అంటే చాలా మందికి ఉన్న కాన్సెప్షన్ ఏంటి అంటే చాలా లాట్ ఆఫ్ రైస్ ఉంటుంది, ఓన్లీ వన్ కర్రీయే ఉంటుంది మాక్సిమం. యాజ్ అ మిడిల్ క్లాస్ అమ్మాయిల ఇలా తీసుకుంటే దానిలో కొంచెం ప్రోటీన్ రిచ్ కర్రీస్ అంటే ఏమేమి వస్తాయి దాంట్లో? అన్ని Protein లో. వెజిటబుల్స్లోకి వచ్చినాయి అనుకోండి. Huh. సో వెజిటబుల్స్ కొంతమంది నాన్ వెజ్ తినరు. పన్నీర్ అని, టోఫు అని, సోయా చంక్స్, బీన్స్, ఓకే, అలాగే లీఫీ వెజిటబుల్స్. సో ఇలా అలా నాన్ వెజ్ అయితే మీకు తెలిసింది కదా, మీట్, ఫిష్, చికెన్, ఎగ్స్, ఓకే. సో ఇలా ఎప్పుడు ఏ మీల్ తిన్నా కూడా ప్రోటీన్ అనేది కంపల్సరీ ఉండాలి. డైరీ ప్రొడక్ట్స్ Okay. ఏదైనా ప్రోటీన్ మీల్ తీసుకుంటే ఏమవుతుందంటే మీకు ఇప్పుడు కార్బ్స్ తిన్నారు, రైస్ ఎక్కువ తిన్నారనుకోండి, ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ రైస్ తినడం వల్ల ఏమవుతుంది, ఇన్సులిన్ ఫాస్ట్గా స్పైక్ అవుతుంది, అలాగే ఫాస్ట్గానే డ్రాప్ అవుతుంది, డిప్లీట్ అయిపోతుంది. సో దీనివల్ల మీరు రైస్ తింటే వితిన్ 2 hours మళ్ళీ మీకు ఆకలి అనిపిస్తుంది. అదే ప్రోటీన్ ఫుడ్ తిన్నారనుకోండి, ఆ ప్రోటీన్ మీ బాడీ డైజెస్ట్ చేసుకోవడానికి టేక్స్ టైం కంపేర్ టు కార్బ్స్. అప్పుడు ఏమవుతుందంటే మీకు అపిటైట్ అనేది వెంటనే రాదు. 3 hours అయినా 4 hours అయినా మీరు చికెన్ యాడ్ చేసుకున్నారు అనుకోండి, జస్ట్ ఒక 50-60 grams చికెన్ పెట్టుకుంటే అది మీ బాడీ అబ్జర్వ్ చేసుకోవడానికి, దాని న్యూట్రియంట్స్ని అబ్జర్వ్ చేసుకోవడానికి, డైజెస్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు ఇన్సులిన్ స్పైక్స్ ఫాస్ట్గా ఉండవు. అట్ ద సేమ్ టైం మీ మసిల్కి రికవరీ అంటే మసిల్ రిపేర్ అనేది క్రియేట్ అవుతుంది ప్రోటీన్ ఫుడ్ తింటే. ఓకే. చాలా మంది బిజీ లైఫ్ స్టైల్లో పడి ప్రాపర్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయరు. అవును, అలాంటి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ మ్యాండేటరీ అండి. బ్రేక్ఫాస్ట్ అనేది మ్యాండేటరీ. వాళ్ళు అట్లీస్ట్ కుదరకపోతే ఏదో ఒక మీల్ రీప్లేస్మెంట్ లైక్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ సోర్సెస్ని తీసుకోవడమే బెటర్. అంటే ఇంట్లో చేసుకున్న ఒక మిల్క్ షేక్ అను అలా. చాలా మంది పీసీఓడి ఉందని, థైరాయిడ్ ఉందని డాక్టర్స్ చెప్తారు, ప్రెగ్నెన్సీ కష్టం ఉంటుంది, వెయిట్ తగ్గాలి అని చాలా సందర్భాల్లో డాక్టర్స్ చెప్తుంటారు, ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. అప్పటి నుంచి ఆ నైట్ నుంచి రైస్ తినడమే మానేస్తారు చాలా మంది. దాని ప్లేస్ లో రోటీ తింటారు. రైస్ తినాలా మరి రోటీ తినాలా, విచ్ ఇస్ బెస్ట్? ఇప్పుడు ఒక 100 grams ఆఫ్ రైస్ తీసుకున్నాం అనుకోండి, 200 calories ఉంటాయి, ఓకే. అలాగే 2 rotis తీసుకున్నాం అనుకోండి, దానిలో కూడా 220 నుంచి 230 calories ఉంటాయి. న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే, బట్ రైస్తో కంపేర్ చేసుకుంటే రోటీలో కొంచెం ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్ పర్సంటేజ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. బట్ కంపారిటివ్లీ ఇది సింపుల్ కార్బ్స్ కాబట్టి రైస్ ఇన్సులిన్ స్పైక్ ఫాస్ట్గా ఉంటుంది, చపాతీ కాబట్టి వీట్ కాబట్టి ఇన్సులిన్ స్పైక్ స్లోగానే ఉంటుంది. మీరు డయాబెటిక్ అయితే ఓకే, సో రోటీ ఈజ్ సజెస్టబుల్. కాదు మీకు ఏదైనా గ్లూటెన్ ఇంటాలరెన్స్ ప్రాబ్లం ఉంది, మీరు గ్లూటెన్ తీసుకుంటే పడదు అనుకుంటే రైసే బెటర్. మీరు డయాబెటిక్ అయితే రైస్ని కొంచెం అవాయిడ్ చేయడమే బెటర్. ఇన్స్టెడ్ ఆఫ్ రైస్ మనం అదర్ సోర్సెస్ని కన్జ్యూమ్ చేయొచ్చు, మిల్లెట్స్ అనో లేకపోతే కీనువానో తీసుకోవచ్చు. బట్ ఏదైనా లిమిటెడ్గా, ఏదైనా లిమిటెడ్. అంటే మీరు ఏ మీల్ తీసుకున్నా సరే వితిన్ నెక్స్ట్ 2 to 3 hours తర్వాత మళ్ళీ మీకు హంగర్ ఫీల్ రావాలి. మీల్ తింటే పొద్దున మీల్ తింటే రాత్రి వరకు ఆకలేయట్లేదంటే వీళ్ళు ఎంత మీల్ తిన్నట్టే, అది మీల్ కాదు, అబ్యూజ్ చేసినట్టే. అలా చేయొద్దు. సో దానివల్ల ఫ్యాట్ అక్యుములేషన్ అవుతుంది. అంటే ఆ దానిలో ఉన్న న్యూట్రియన్స్ అన్నిటినీ మీ బాడీ యూటిలైజ్ చేసుకోదు. ఇప్పుడు కొంతమందికి మసిల్స్ పెంచడం ఇష్టం, వాళ్ళు మామూలుగా షాప్లోకి వెళ్ళి ఒక గ్రిల్డ్ కోడి తినగలరు. కోడి తింటే మీ బాడీ యూటిలైజ్ చేసుకోదు కదా ఆ దానిలో ఉన్న ప్రోటీన్ సోర్సెస్ని. మహా అయితే 25 నుంచి 30 grams 35 grams ఆఫ్ ప్రోటీన్ని మీ బాడీ యూటిలైజ్ చేసుకుంటుంది 1 servingలో. దాని తర్వాత మిగతాదంతా వేస్ట్గా కన్వర్ట్ చేస్తుంది. అలా ఎక్కువ తింటే ఎందుకు ఉపయోగం లేదు.
సో జాబ్ చేసే ఉమెన్ కానీ మెన్ కానీ చాలా మందికి సిస్టమ్స్ దగ్గర చాలాసేపు కూర్చొని పొట్టలు కూడా వచ్చేస్తాయి, ఒబేసిటీ వచ్చేస్తుంది, ఓవర్ వెయిట్ అవుతారు. అంటే కంపెనీలో జాయిన్ అయిన డే 1 నుంచి చూసుకుంటే 2-3 ఇయర్స్ కష్టపడి అదే కంపెనీలో ఉండి చాలా వెయిట్ గెయిన్ అయిపోతుంటారు వాళ్ళకి తెలియకుండానే. తర్వాత అనిపిస్తుంది అరే ఓల్డ్ ఫొటోస్ చూసుకొని ఇప్పుడు ఎలా ఉన్నాను అని కంపారిజన్ చేసుకుంటే. సో వాళ్ళకి ఎలాంటి చేంజెస్ చేయాలి యాజ్ ఏ వర్కింగ్ ఉమెన్ మెన్కి? మార్నింగే అర్థమే. సో వాళ్ళు ఒకటేనండి, ఇప్పుడు వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ చాలా తక్కువ ఉంది, వాళ్ళ డైలీ క్యాలరీ కన్జంప్షన్ ఎలా ఉంది, ఓకే దీన్ని కీకో అంటాం. కీకో అంటే క్యాలరీ ఇన్ అండ్ క్యాలరీ అవుట్. క్యాలరీ అవుట్ తక్కువ ఉంది, క్యాలరీ ఇంటేక్ కూడా తగ్గిస్తాం. అదే ఒక పొలం పని చేసే వాళ్ళని తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకి పొద్దున్నే ఒక బ్రెడ్ తిను, మధ్యాహ్నం ఒక చపాతీ తిను, రాత్రి ఒక దోశ తిను అంటే తర్వాత రోజు చేలోకి వెళ్ళి పడిపోతారు. అవునా? సో మనం చేసే యాక్టివిటీని బట్టి, మనం చేసే వర్క్ని బట్టి మనం క్యాలరీ కన్జంప్షన్ అనేది ఉండాలి. ఇప్పుడు వాళ్ళు సెడెంటరీ లైఫ్ స్టైల్ కాబట్టి ఫ్రీక్వెంట్గా అంటే బోర్ కొడుతూ ఉంటుంది. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువసేపు కూర్చొని బోర్ కొడుతుంది, ఏదో బింజ్ ఈటింగ్ చేస్తూ ఉంటారు. ఈ చిక్కడేల ప్యాకెట్ ఉంటుంది, లేకపోతే ఏదో ఉంటుంది, ఏదో ఒకటి తింటూ ఉంటారు. సో ఒకవేళ తింటే కనుక దాన్ని ఆ న్యూట్రిషన్ కొంచెం క్యాలిక్యులేట్ చేసుకోవడం, క్యాలరీస్ని కౌంట్ చేసుకోవడం, ఈ మానిటరింగ్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఈవెన్ ఆ రోజు కొంచెం అడిషనల్గా ఒక 200-300 తింటే ఒక గిల్ట్ ఫీలింగ్ అనేది స్టార్ట్ అవుద్ది. సో క్యాలరీ కౌంటింగ్ అనేది ఇంపార్టెంట్. సో జనరల్గా ఇప్పుడు నార్మల్ ఏం డైట్ ఫాలో అవ్వని పర్సన్కి క్యాలరీ కౌంటింగ్ ఎలా చేస్తారు అసలు? ఇప్పుడు ఒక ప్లేట్లో ఏది ఎంత వరకు పెట్టుకోవాలనేది ఎలా తెలుస్తుంది? వాళ్ళ బిఎంఐని బట్టి మనం ఒక డైటీషియన్ హెల్ప్ తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు రోటీలో మీరు చెప్తున్నారు 2 రోటీస్ తీసుకుంటే 220, 250, ఎందుకంటే మీరు ఆ నాలెడ్జ్ తీసుకున్నారు. బట్ నార్మల్ పర్సన్కి ఇది ఇన్ని క్యాలరీస్ ఉంటుంది, ఈ పన్నీర్ ఇన్ని ఫర్ క్యాలరీస్. ఎగ్జాంపుల్ ఒక నార్మల్ ఇండివిజువల్ ఒక 80 kgs ఉన్నారు, ఒక ఫీమేల్ 80 kgs, వాళ్ళ ఐడియల్ వెయిట్ వచ్చి 60 kgs అనుకోండి. వాళ్ళు ఎలా ఫుడ్ తినాలి అనేది వాళ్ళ డిజైన్ చేసుకోవడం కంటే ఒక డైటీషియన్ హెల్ప్ తీసుకుంటే ఓకే వాళ్ళ వే అనేది చాలా ప్రాపర్గా ప్రొఫెషనల్గా ఉంటుంది. అంటే వాళ్ళకి ఏం హడిల్స్ లేకుండా ఈజీగా వాళ్ళ గోల్ని అచీవ్ చేయగలరు. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, వాళ్ళ స్లీపింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది, వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఏంటి, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయా, ఓకే సో ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఓకే ఏదైనా జాయింట్ ఇష్యూస్ ఉన్నాయా, ఇవన్నీ కనుక్కొని, లేదా వైటమిన్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా కనుక్కొని వాళ్ళ న్యూట్రిషన్ కానీ డైటీషియనిస్ట్ని కానీ వాళ్ళు ఒక ప్రాపర్ డైట్ ప్లాన్ అనేది డిజైన్ చేస్తారు. ఫ్రమ్ ద మార్నింగ్ టు నైట్ వరకు ఎన్ని క్యాలరీస్ని కన్జ్యూమ్ చేయాలి. సో మీరు డైలీ ఇన్ని స్టెప్స్ అప్రాక్సిమేట్లీ మీరు ఖర్చు పెడుతున్నారు, మీరు ఇన్ని క్యాలరీస్ని ఎనర్జీలాగా మీరు బర్న్ చేస్తున్నారు కాబట్టి మీ క్యాలరీ ఇంటేక్ ఇలా ఉండాలి, ఇన్ని క్యాలరీస్లో ఇన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉండాలి, ఇన్ని గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్స్, ఇన్ని గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ఎందుకంటే మీ 1 RM ఇలా ఉంది, సో మీ RMని బట్టి మేము డిజైన్ చేసాం అని చెప్తారు. సో అది ఇంపార్టెంట్. సో ఎందుకు ఆ క్వశ్చన్ అడిగానంటే చాలా మందికి ఉంటుంది హెల్దీగా ఉండాలి, హెల్దీగా తినాలి అని, కానీ ఏదెంత తీసుకోవాలనేది ఒకసారి అప్రోచ్ అయితే వాళ్ళకి చక్కగా హ్యాపీగా 1-2 months ఫాలో అవ్వచ్చు. స్టార్టింగ్ స్టేజ్ లో అయితే కంపల్సరీ ఒక పర్సన్ హెల్ప్ ఉండాలి అని అంటారు. ఎవరైనా మనమైనా స్కూల్కి వెళ్తే మనం ఏదైనా నేర్చుకోవాలంటే టీచర్ గారు హెల్ప్ చేస్తారు కదా. ఓకే, మీ విషయానికి వస్తే మీరు కూడా జనాలకి ఇలాంటి టైం టేబుల్ ప్రిపేర్ చేయించడం కానీ, మీల్ ప్లాన్ ఇవ్వడం కానీ? నేను కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్ కోర్సెస్ చేశానండి. ఓకే. సో నా ప్రతి ఒక్క క్లయింట్కి నేనే న్యూట్రిషన్ గైడ్ చేస్తాను. సో మిమ్మల్ని అప్రోచ్ కావాలంటే ఎలా? మనం గూగుల్లో చేయొచ్చు, నా నెంబర్ కాంటాక్ట్ కావాలంటే, లేదా venkatfitness.com అని ఉంటుంది. ఓకే. సో మన యూట్యూబ్లో అప్రోచ్ అవ్వచ్చు, ఇన్స్టాలో అప్రోచ్ అవ్వచ్చు, మన వెబ్సైట్ నుంచి. షూర్. మనకి ఆన్లైన్ ట్రైనింగ్ లేదా ఆన్లైన్ న్యూట్రిషన్ ప్లాన్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఉన్నాయి. గ్రేట్. సో ప్రతి అమ్మాయిలకి కూడా ఇది వర్తిస్తుంది, జిమ్ అనేది కంపల్సరీ, ఫిట్నెస్ అనేది కంపల్సరీ ఉండాలి ప్రతి ఒక్కరికి. ఎవరికైనా మ్యాండేటరీ అండి. వాళ్ళు హెల్దీగా ఉండాలి, ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి, లైఫ్లో వాళ్ళు అనుకున్న అన్ని అచీవ్ చేయాలి అంటే ఫస్ట్ వాళ్ళు ఫిట్గా ఉండాలి. వాళ్ళ బాడీ సపోర్ట్ చేస్తేనే వాళ్ళు ఒక 100 crores సంపాదించాలని అనుకున్నా సరే వాళ్ళు ఫిట్గా ఉండాల్సిందే. యాజ్ ఏ జిమ్ ట్రైనర్గా కాకుండా ఒక ఫ్యామిలీ మ్యాన్ లాగా నేను అడుగుతున్నాను. మీకు 2 పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు అని విన్నాను. సో వాళ్ళని మీరు ఎలా ఇన్స్పైర్ చేస్తారు? వాళ్ళ ఫిజికల్ యాక్టివ్నెస్ ఉండాలి అని అంటే మిమ్మల్ని చూసి ఏదైనా చిన్న చిన్న యాక్టివిటీస్ చేయడం స్టార్ట్ చేశారా? ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్? ముగ్గురండి. మా పెద్దోడు బాగా యాక్టివ్గా ఉంటాడు. ఏజ్ ఎంత ఉంటుంది? పెద్దోడికి 6 years. ఓ 6 అయిపోయింది, 7. ఓకే. సో నేను చేసే ఎక్సర్సైజ్లు అన్నీ చేయడానికి ట్రై చేస్తుంటాడు బాబు. ఓకే. అన్నీ చేస్తాడు. సండే ఎప్పుడైనా జిమ్కి వస్తాడు. నేను చేసేటట్టుగానే మనోడు కూడా పెర్ఫామ్ చేయడానికి ట్రై చేస్తాడు. సీ డాడీ, టచ్ మై హ్యాండ్ అంటాడు. ఓ గ్రేట్. ఇప్పుడు రాత్రి కూడా ఇది అంటున్నాడు, డాడీ గివ్ యువర్ పవర్స్.
ఓహో! ఆడు స్కూల్లో ఎవరు వాళ్ళ ఫ్రెండ్ కొట్టాడంట. అచ్చా! ఆయన కొట్టాలంట, నాకు కొంచెం మసిల్స్ కావాలి, నాకు కొంచెం పవర్ ఇవ్వంటాడు. అలాంటి జోకులన్నీ చేస్తుంటాడు. గ్రేట్. గ్రేట్. అంటే మీరే ఒక బయట పర్సన్‌కి గాకుండా మీ ఇంట్లో గూడా మీరొక ఇన్‌స్పిరేషన్ అన్నమాట మీ పిల్లలకి. ఆ! బాడీ ఫోటోస్ గానీ, వీడియోస్ గానీ చూస్తారాళ్ళు. పేరెంట్స్ ఏది చేస్తే పిల్లలు గూడా అదే ఫాలో అవుతారు. మీ పిల్లలు కూడా ఫిట్‌గా ఉండాలి. ఎలాంటి కామన్ డిసీజెస్ కూడా రాకూడదు. వాళ్ళ ఇమ్యూనిటీ బూస్ట్ చేయాలనంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఫిజికల్ యాక్టివిటీ చేయించడం కంపల్సరీ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి అనేది మనం వెంకట్ గారి గురించి గూడా మనం నేర్చుకున్నాము. సో, థాంక్ యూ సో మచ్ వెంకట్ గారు. ఈరోజు చాలా వాల్యుయబుల్ ఇన్‌సైట్స్ మాకిచ్చారు. చాలా పేరెంట్స్‌కి ఇంకా పిల్లలకి, వుమెన్‌కి ఒక ఐ ఓపెనింగ్ లాగా ఈ సెషన్ అనేది జరిగింది. థాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. అండి. థ్యాంక్ యూ సో మచ్.